गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। గీతాచార్య స్వరూపంగా మనకందరికీ దర్శనమిస్తూ ఉండేటువంటి పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారి పాదార విందాల్లో సాష్టాంగ వందనాలు అర్పణ చేస్తూ జై బలో గీతాచార్య స్వరూప సద్గురునాథ మహారాజ కీ జై. పూజ్య స్వామిజీ వారు ఏది సంకల్పం చేసినా కూడా వ్యష్టిగాను సమష్టిగాను మనకి మేలు చేసేదై ఉంటుంది. వ్యష్టి అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మంచి జరగాలి. సమష్టి అంటే సామాజికంగా పూర్తి సమాజానికి అంతా కూడా మేలు జరగాలి. గీతాచార్యుడు కూడా అదే విధంగా భగవద్గీతని ఉపదేశం చేశాడు. అర్జునుడికి ఉపదేశం చేశాడు. అది మాత్రమేనా కాదు, ఆ అర్జునుడు అనేటువంటి ఆ నెపంతో మనందరికీ కూడా భగవద్గీత ఉపదేశం చేశాడు. కానీ ఇది మనం మర్చిపోయాం. అందుకే పూజ్య స్వామిజీ వారు ఈ యాత్రలో చింతామణి గణపతి క్షేత్రంలో నవగ్రహ యాగం జరిపించి ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ స్టేడియంలో నిన్నటి రోజు వ్యష్టిగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని గీతామాత రాగసాగర అందించి ఇక ఈరోజు వ్యష్టిగాను సమష్టిగాను కూడా మనము సమాజము కూడా ఆరోగ్యంగా ఉండాలి అని భగవద్గీత పారాయణ చేయిస్తూ ఉన్నారు. ఇది ఈ గీతా పారాయణలో ఉండేటువంటి సంకల్పం. ఇప్పుడే మనం విన్నాం, గీతా కుటుంబాలు స్వామిజీ వారు తయారు చేస్తున్నారు. ఈ కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కుల మత విద్వేషాలు కనిపిస్తూ ఉంటాయి. తగాదాలు, పోట్లాటలు, యుద్ధాలు. వీటన్నిటి నుంచి మనం బయటపడి శాంతిగా ఉండాలి అంటే ఒకటి మార్గం, అదే భగవద్గీత. అందుకనే ఆ భగవద్గీతని స్వామిజీ వారు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ దృష్టితో చూస్తున్నప్పుడు స్వామిజీ వారు మన మీద కురిపిస్తూ ఉన్న అనుగ్రహ వర్షము ఇంత అంత అని మాటల్లో చెప్పలేము. అటువంటి అనుగ్రహాన్ని మన మీద స్వామిజీ వారు కురిపిస్తూ ఉన్నారు. భగవద్గీత జాతి కుల మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ చదవవలసింది అని స్వామిజీ వారు ఎన్నో సందర్భాల్లో తెలిపారు. తెలపటం మాత్రమే కాకుండా ఒక చిన్నగా బీజస్వరూపంగా ప్రారంభం చేసిన భగవద్గీత అనేటువంటి మహాయజ్ఞం ఈరోజు మహావృక్షమై ప్రపంచమంతా విస్తరించింది. దాని యొక్క స్వరూపమే ఈరోజు మనం ఇక్కడ విశాఖపట్నంలో సాగర స్వరూపంగా చూస్తూ ఉన్నాం. చాలా మందికి సందేహం ఉంటుంది, మేము భగవద్గీత చదువుతూ ఉన్నాం కానీ మాకు అర్థం కాదు కదా అని. దానికి కూడా సమాధానం స్వామిజీ వారు చెప్పారు. అలా ఎప్పటికీ అనుకోవద్దు, చదువుతూ ఉంటే చాలు, దాంతోనే మీకు మంచిదవుతుంది అని. ఇది మ్యాక్రోగాను మైక్రోగాను స్వామిజీ వారు ఆలోచించేటువంటి ఒక విధానం. ఒక శిష్యుడు గురువు గారిని అడిగాట, గురువుగారు నేను చదువుతూనే ఉన్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, ఏం ప్రయోజనం అన్నట్ట. అంటే గురువుగారు ఒక జల్లెడ చూపించి, తుప్పు పట్టిన జల్లెడ, దానిలో నీళ్లు తీసుకురారా అని చెప్పారట. ఆ శిష్యుడు గురువు చెప్పారు కదా కాదనలేక నీళ్లు తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. జల్లెడలో నీళ్లు నిలుస్తాయా? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా నీళ్లు నిలవలేదు. ఇక చేతకాక గురువు గారు ముందు ఆ జల్లెడ పడేసి వాడు కూడా పడి నమస్కారం చేసి, గురువుగారు నా వల్ల కావటం లేదు, మీరు చెప్పారని చేశాను కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనము అని అడిగాట. అడిగితే గురువుగారు చెప్పారట, జాగ్రత్తగా గమనించుకొని ముందు నేను చెప్పినప్పుడు తుప్పు పట్టిన జల్లెడ ఇప్పుడు ఎలా ఉంది అంటే అటు ఇటు చూసి, అవును గురువు గారు మీరు చెప్పింది నిజమే, తుప్పు అయితే వదిలింది అన్నట్ట. అలాగే మనలో ఉన్న తుప్పు వదిలించటానికే స్వామిజీ వారు ఈ భగవద్గీత అనే మహాయజ్ఞాన్ని మన కోసం అందిస్తూ ఉన్నారు. అందువల్ల నాకు అర్థం కాలేదు అనుకోవాల్సిన పని లేదు. పిల్లలు అలా అడుగుతారు, అడిగినప్పుడు కూడా మీరు అదే మాట చెప్పండి. భగవద్గీత చదివితేనే చాలు, మనలో ఉండే తుప్పు పోతుంది,
మనకి పరమ శాంతి అనేది లభిస్తుంది. ముఖ్యంగా మనము స్వామీజీ వారికి ఇంకా దగ్గర అవుతాము. గురు సన్నిధిలో ఉంటే, గురువుకి దగ్గరలో ఉంటే మనకి సిద్ధించనిది ఏదీ లేదు ప్రపంచంలో. అందువల్ల స్వామీజీ వారికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఒకే ఒక కారణంతో నేర్చుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. స్వామీజీ వారికి ఎలా దగ్గర అవుతాం అని అంటే భగవద్గీత నేర్చుకుంటే దగ్గర అవుతాం. ఆ ప్రకారంగా ధర్మ ప్రచోదన అందరిలో కూడా కలిగిస్తూ మన సనాతన ధర్మము నిలవాలి అని అంటే గనక మనం భగవద్గీతని పట్టుకోవాలి, భగవద్గీతని ప్రచారం చేయాలి. ప్రచారము ప్రసారము అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఎవరెవరైతే చేరారో మీరందరూ కూడా ఒక సంకల్పం చేసుకోండి అని స్వామీజీ వారు ఎప్పుడు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 మందికి భగవద్గీత నేర్పాలి అనే ఒక సంకల్పం చేసుకోండి. అప్పుడు ఎంతమంది తయారవుతారు ప్రపంచం అంతా కూడా. మీరందరూ అలాగ తయారైన వాళ్ళే. మిమ్మల్ని తయారు చేయటానికి ప్రేరణ పొందిన టీచర్స్కి, అలాగే ఈ కార్యక్రమంలో నిలబడి మన శారదమ్మ గారు, భాగ్యరావు గారు దంపతులు, రాజు గారు దంపతులు, రామారావు గారు దంపతులు, ఇంకా మన ట్రస్టీస్, మాతృమండలి వాళ్ళు, వాలంటీర్స్ అందరూ కూడా కలిసి ఉన్నారు. ఎవరెవరైతే ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో సేవ చేసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ కూడా స్వామీజీ వారి పరిపూర్ణమైన ఆశీస్సులు కలిగి 5,000 మంది పారాయణ అనేది 50,000 మంది పారాయణగా అవ్వాలి, 1,00,000 మంది పారాయణగా అవ్వాలి. అది కూడా స్వామీజీ వారు చేయిస్తారు. 1,00,000 గళ భగవద్గీత పారాయణ అనేది నా మనస్సులో ఉంది అని మైసూర్లో చెప్పారు. అప్పుడు కూడా మేమందరము అక్కడ కలుస్తాము, మేమందరము వచ్చి పారాయణ చేస్తామని ఇప్పుడే సంకల్పం చేసుకోండి. అందరూ కూడా ఎక్కడ జరిగినా సరే, విశాఖపట్నం అనే కాదు, ఎక్కడ జరిగినా కూడా అలా భగవద్గీత ప్రచారం చేద్దాం. ఇలాగే పారాయణ చేస్తూ ఉందాం. ఆ భగవద్గీతాచార్యుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతూ, గురు కృపకి పాత్రులమవుతూ జన్మధన్యం చేసుకుందామని చెప్తూ ఇక మనం పూజ్య గురుదేవుల అనుమతితో భగవద్గీత పారాయణలోకి ప్రవేశిద్దాం. పూజ్య గురుదేవుల ఆశీస్ సందేశాన్ని మనం విని ఆ తరువాత భగవద్గీత పారాయణలోకి ప్రవేశిద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇక మనం పారాయణానికి వెళ్ళాలా? ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి. భగవద్గీత మహిమ ఎంత చెప్పినా చాలదు. ఈ సందర్భంలో ఈ సముద్రం దగ్గర జరిగేటువంటి శాఖము లేనటువంటిది ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో మనమంతా చేరుకొని సముద్ర దేవతకు ఎదురుగా కూర్చొని మనం చేస్తున్నాం పారాయణం. ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు, రీడింగ్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క ఒక శ్రద్ధతో అందరూ వచ్చారు. దీని వెనకాల ఉండేటువంటి కృషి మన ఉపాధ్యాయులకు 1000 మంది ఉపాధ్యాయులు తయారైపోయారు ప్రపంచంలో మొత్తం. ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ కూడా ఒక శపథం చేశారు. ప్రతి ఒక్కరికి మేము 108 మందికి చెప్పాలా, 108 మందికి చెప్పాలా, కనిష్టం 10 మందికైనా చెప్పాలా అనేటువంటి ఒక వ్రతముతో, హఠముతో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు, అమెరికాలో ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కేవలం దత్తపీఠంలో మాత్రమే, నాదమంటపంలో మాత్రమే కలుగుతున్నది, మిగతా చోట కలగలేదే అని మనసులో ఉండిపోయిందేమో తెలీదు. ఆ సందర్భంలో శారదా టీం, శారదా అని ఒక్కరిని చెప్పను నేను, టీం వాళ్ళందరూ చేరుకొని విశాఖపట్నంలో మనం ఈ స్టేడియంలో చేయడానికి అనుమతి కావాలని కోరుకున్నప్పుడు మొత్తం అందరూ ఎంతమందికి రావటానికి వీలవుతుందో వాళ్ళందరూ కూడా, భారత భూమిలో ఎంతమంది ఉన్నారో, అట్లీస్ట్ దక్షిణ భారతంలో ఎంతమంది ఉన్నారో
వాళ్ళందరినీ మనం పిలుస్తూ వాళ్ళందరితో పారాయణాన్ని మనం చేయించుకుందాం అనే ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు మీరందరూ ఏకగళముతో పారాయణాన్ని చేస్తున్నాం. రీడింగ్ చదివే వాళ్ళు కూడా ఆ పారాయణంలో చేరుకుంటున్నారు. ఈ ఒక్క పారాయణంతో ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలం, ఎన్నో దానాలు చేసినటువంటి ఫలం, ఎన్నో ధర్మాన్ని నిలిపినటువంటి ఫలం, 7 జన్మలు మన వంశంలో పుట్టేటువంటి వాళ్ళు, 7 జన్మలు పుట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు ఈ పారాయణంతో భాగ్యంతో వాళ్ళందరూ తరిస్తారు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఫలం అంతా కూడా మన భావితరాలకు, మన నుంచి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకు, వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాన్ని దొరకని అని స్వామిని వేడుకుంటూ, భగవద్గీతలో ఎక్కడ వైకుంఠానికి వెళతారని చెప్పలేదు. మీరు వైకుంఠ పదవిని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. అంత చాలు కదా, ఇంకేం మనకు. ఆనందాన్ని కల్పించేటువంటిదే భగవద్గీత, దుఃఖాన్ని దూరం చేసేటువంటిది భగవద్గీత. ఆ విధంగా మనము ఆశతో ఏ హనుమాన్ చాలీసా కానీ, ఏ వ్రతంతో సంబంధించినటువంటి పూజలు కానీ కోరికతో చెయ్యకూడదు. చేశామంటే నిజమైన భక్తుడు కాదు. కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తూ చేయాలి. కానీ ఈ కోరిక నెరవేరలేదు నాకు అని చెప్పి ఎప్పుడు కోరిక